హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ ఏ ఫ్రేమ్. ఇదైతే ఎగ్జిబిషన్ బ్లాగ్. ఆల్రెడీ మీరు ముందు వ్లాగ్ చూసుంటారు. లైక్ ఆల్మోస్ట్ మేము సండే అనుకుంటా బయటకు వెళ్ళాము ఎగ్జిబిషన్కి అని చెప్పి. బట్ ఇది సెపరేట్గా పోస్ట్ చేస్తున్నాను బికాజ్ ఆ ఎగ్జిబిషన్లో ఏమేమైతే ఉన్నాయి, మేము ఏమేమైతే చూసాము అదన్నీ ఐ వాంట్ టు పోస్ట్ సెపరేట్లీ. అందుకే నేనైతే సెపరేట్గా పోస్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ మా ఇంటి దగ్గర లైక్ ఎవ్రీ 6 monthsకి వస్తారు, రోజు ఉంటూనే ఉంటుందన్నమాట. సో మేము వెళ్తాము, కొనేది ఏమీ ఉండదు. ఊరికే అక్కడ వెళ్ళి ఉన్న సామాన్లన్నీ అలా ఆడుకోవడము, అలా చూసుకోవడమే తప్ప కొనేది ఏమీ ఉండదు. మాకు ఏదైనా యూస్ఫుల్ అని అనిపిస్తే కొంటాము. మ్యాక్సిమం అమ్మాయిలు అంటే ఏం కొంటాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లచెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాండ్స్ అలా ఉంటే తప్ప ఇంకా ఏమీ కొనం. బికాజ్ ఇవన్నీ మనం కొని ఎక్కడ పెట్టుకోలేము. మనం రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళం. జస్ట్ అలాగా కన్నానందం కోసం, కన్తృప్తి కోసం కొనడం, ఏమైనా స్నాక్స్ ఇట్లాంటి వెరైటీస్ ఉంటే మాత్రం తీసుకోవడం అంతే. సో ఎక్కడ ఏ స్నాక్స్ కనిపించినా ఫస్ట్ మా చెల్లెళ్ళి ఫస్ట్ టేస్ట్ చూస్తే అనమాట. కొంటదో లేదో తెలియదు, బట్ కొంటది. బట్ ఒక 10 టేస్ట్ చూసి ఒక్కటి కొంటాం అనమాట. ఇంకా తర్వాత కిడ్స్ బొమ్మలు ఉంటాయి కదా, అవి తీసుకొని కాసేపు అట్లా ఆడుకుంటాము. జస్ట్ సింప్లీ మేము అక్కడ ఏదో ఒక టైం స్పెండ్ చేయాలి అని చెప్పి. ఇంకా లాస్ట్ ఫైనల్లీ మన అమ్మాయిల సెక్షన్. ఎన్ని క్లిప్పులు ఉన్నా సరిపోవు, ఎన్ని ఉన్నా ఇరిగిపోతాయి. ఈ హెయిర్ బ్యాండ్ నాకు చాలా క్యూట్గా నచ్చింది అనమాట, తీసుకున్నాను. అంతే ఫర్ దిస్ వీడియో.